లిక్కర్ స్కామ్ చెప్పండి సార్ అంటే మీరు కొత్త స్కాముల గురించి చెప్తారు ఎందుకు మీరు లిక్కర్ స్కామ్ కి సంబంధించి చెప్పండి మీరు అంతా సొంత బంధువులు వీళ్ళందరూ కూడా కూర్చొని ఏ రకంగా వీళ్ళంతా ఈ మద్యం పాలసీని మొత్తం అంతా ఫార్ములేట్ చేయడానికి కావచ్చు, లేదంటే ఒక అసంబద్ధమైన మద్యం పాలసీని ఏ రకంగా ప్రజల మీద రుద్దాలు కావచ్చు, వీళ్ళంతా డిస్కస్ చేయడము, ఆ రకంగా సార్ జగన్మోహన్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు దీన్ని వివరించడము, ఆ రకంగా వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ లో కావచ్చు, కేబినెట్ లో కావచ్చు అలా పాస్ చేయడము. సార్ మీరు అంటున్నారు కదా జగన్మోహన్ గారికి ఏమీ తెలియదు, ఆయన చాలా శుద్ధపూస, ఆయన అసలు చాలా స్వాతిముత్యంలో కమలాసన్ టైపు అని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి, మనం డిబేట్ చేస్తున్నాం. సార్ నిజంగా సార్ ముఖ్యమంత్రి గారు తెలియకుండా ఇట్లాంటి ఒక దారుణమైన మద్యం పాలసీ సార్ ఒకప్పుడు సార్ ఆటోమేటెడ్ ఆర్డర్స్ ఫర్ సప్లై అనే ఒక ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ ఉంది. దాని ద్వారా 2019 ముందర దాని ద్వారా మనము కొనుగోలు కావచ్చు. ఇప్పుడు ఒకటి విజయశేఖర రెడ్డి గారు మిమ్మల్ని ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతా. డిఎస్సిలో ఆ అభ్యర్థికి ర్యాంక్ రాకపోయినా ఉద్యోగం రాలేదని చెప్పేసి పాపం జగన్మోహన్ రెడ్డి గారి ముందు తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఆ రైతు రేపు ల్యాండ్ ఇచ్చేస్తాడంటే ఆయన తీసుకొచ్చేసి అయ్యా మేము ల్యాండ్ ఇవ్వలేమని చెప్పారు. పాపం జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఇన్ని చేసేవాళ్ళు మరి లిక్కర్ స్కామ్ చేయరంటారా? సార్ నేను ఒకటే అడుగుతున్నా, రాజధానిలో ఆయన ముందర వచ్చి కూర్చున్న రైతులు ఎవరు కూడా ఇంతవరకు ల్యాండ్ ఇవ్వలేదు. అది కాదు సార్, లేదు మీకు సబ్జెక్ట్ అర్థం కాదు, నా ప్రశ్న అర్థం కాదు. నేనేమంటున్నానంటే అసలు డిఎస్సిలో మెరిట్ లిస్ట్లో లేని వాళ్ళే సార్ మాకు ఉద్యోగం రాలేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి ముందు కూర్చోబెట్టి పాపం ఆయనకు తెలియదు, ఆయన మాట్లాడారు, తెలియదు, వాస్తవంగా అయితే తెలియదు, మీరు కూడా అంగీకరించాలా. ఎవరో తీసుకొచ్చి కూర్చోబెట్టారు, ఆయన మాట్లాడారు. రైతులకు సంబంధించిన ఇష్యూలు కూడా ఆయన రేపు ల్యాండ్ ఇచ్చేస్తాడు, కనీసం వీళ్ళకి ఏదో ఒక సమాచారం ఉంటుంది కదా, ఆయన ఎవరు ఏంటని తెలుసు, ఆయన కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడించినటువంటి పరిస్థితి. మరి అలాంటి సందర్భంలోనే ఈ లిక్కర్ స్కామ్ కూడా అంటే ఎలాగూ జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఏం చెప్పినా సరే ఆయన వింటారు కదా అనే ఉద్దేశంతో ఏదో చెప్పి ఆయన ఏమార్చారేమో అనుకోవచ్చు కదా. సార్ నేనైతే అనుకోను, ఎందుకంటే సార్ ఈ రకంగా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, సార్ ఇంకొక 5 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసిన వ్యక్తి, ఒక పార్టీని పెట్టిన వ్యక్తి, సార్ అసలు 2004 నుంచి 2009 దాకా రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ ఉపయోగించుకుని ఏ రకంగా ఈ క్విడ్ ప్రోకో ద్వారా లక్షల కోట్లు సంపాదించిన వ్యక్తి, ఈ రకంగా సార్ చట్టానికి దొరకకుండా ఇంతవరకు ఇన్ని సిబిఐ కేసులు ఈడీ కేసులు ఉన్నా దాన్ని నిలువరించగలిగిన వ్యక్తి సార్. 13 ఏళ్లుగా ఆయన కేవలం బెయిల్ మీద తిరుగుతున్న వ్యక్తి, ఇంత గొప్పటి వ్యక్తి ఈ రోజు రాజధాని రైతులు ఎవరు, లేదంటే సీడ్ యాక్సెస్ రోడ్ ఏంటి, లేదంటే సార్ ఎవరెవరికి ర్యాంకులు ఇచ్చాయి రాలేదు, ఆ మాత్రం సార్ మినిమం కామన్ సెన్స్ లేకుండా, లేదంటే తెలివి లేకుండా వాళ్ళందరితో మాట్లాడదాన్ని మోసం చేశారు సార్. ఇదిగోండి నా దగ్గర లెటర్ లేదు జగన్మోహన్ రెడ్డి గారు లేదు, ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు అమాయకుడే. మీరు ఒప్పుకో, మీరు అంగీకరించకపోయినా లేదు నేను ఒప్పుకోను. ఆయన ఈ విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని అమాయకుని చేశారు. ఎందుకంటే ఇప్పుడు అతను ఆయన ముందే చెప్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారి ముందే ఒక అతను చెప్తున్నాడు, చిత్తూరు జిల్లాకు సంబంధించిన ఆయన, సార్ 5 మంది ఉన్నారు సార్ మా కేటగిరీలో 5 పోస్టులు ఉన్నాయి సార్, నేను 6